దీనికోసం చాలా మంది కూడా యూట్యూబ్ లో కానీ బయట కానీ ఏం చేస్తా ఉంటారంటే మీ దగ్గర కొద్దిగా మన అమౌంట్ తీసుకుంటారు 1000-2000 తీసుకుని మీకు మెంటర్షిప్ చేస్తామని చెప్పి అంటారు. నేను సేమ్ ఇదే తెలంగాణ పిల్లల గురించి చెప్పాను. మీరు ఎవరికి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మీరు సింపుల్ గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఏ కాలేజ్ వస్తుందో చూసుకొని ఆ ఆర్డర్ లో బెస్ట్ ఆర్డర్ లో పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి నేను ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసి ఇచ్చాను. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు కూడా నేను ఇప్పుడు ఎక్సెల్ షీట్ తయారు చేశాను, అది మీకు చూపిస్తాను. హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, మై ఆడిబుల్ అండ్ విజిబుల్. సో ఇప్పుడు రిజల్ట్ చూసుకున్నారు. ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, ఈ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ర్యాంక్ కార్డ్ ని పక్కాగా డౌన్లోడ్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటంటే, సార్ నాకు ర్యాంక్ వచ్చింది, నా ర్యాంక్ కి ఏ కాలేజ్ లో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, నేను లోకల్ ఏయుకి లేదా ఎస్వికి లేదా నేను ఒక డిస్ట్రిక్ట్ వైజ్ గా నేను చూసుకుందాం అనుకుంటాను, లేదా నాకు బ్రాంచ్ సిఎస్సి కావాలి, దాని స్పెషలైజేషన్స్ కావాలి, నేను ఓసీ అబ్బాయిని లేదా ఎస్సీ అమ్మాయిని లేదా ఎస్టీ అబ్బాయిని లేదా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించిన బీసీకి సంబంధించిన ఇలా కేటగిరీ వైజ్ గా మీకు ఏ రీజియన్ లో ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ లో సీట్ వస్తుంది అనేది తెలుసుకోవాలి. దీనికోసం చాలా మంది కూడా యూట్యూబ్ లో కానీ బయట కానీ ఏం చేస్తూ ఉంటారంటే, మీ దగ్గర కొద్దిగా మన అమౌంట్ తీసుకుంటారు 1000-2000 తీసుకొని మీకు మెంటర్షిప్ చేస్తామని చెప్పి అంటారు. నేను సేమ్ ఇదే తెలంగాణ పిల్లల గురించి చెప్పాను. మీరు ఎవరికి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మీరు సింపుల్ గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఏ కాలేజ్ వస్తుందో చూసుకొని ఆ ఆర్డర్ లో బెస్ట్ ఆర్డర్ లో పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి నేను ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసి ఇచ్చాను. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు కూడా నేను ఇప్పుడు ఎక్సెల్ షీట్ తయారు చేశాను, అది మీకు చూపిస్తాను. సో ఇందులో మీరు ఈ ఎక్సెల్ షీట్ ని ఏ విధంగా వాడుకోవాలి. అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇది ఎక్సెల్ షీట్ లాగా కనపడదు, ఇది గూగుల్ షీట్ లాగా ఉంటుంది. బట్ మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు డౌన్లోడ్ యాజ్ ఎక్సెల్ షీట్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ యాజ్ ఎక్సెల్ షీట్ అని చెప్పి డౌన్లోడ్ చేయండి. అప్పుడు మీకు ఈ విధమైనటువంటి ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ కనపడుతున్న ఎక్సెల్ షీట్ ఉంది కదా, ఈ విధమైనటువంటి ఎక్సెల్ షీట్ కనపడుతుంది. ఇది ప్యూర్ గా గవర్నమెంట్ ఇచ్చిన పీడిఎఫ్. అయితే ఆ పీడిఎఫ్ ని నేనేం చేశానంటే ఎక్సెల్ షీట్ గా మార్చి దానికి ఫిల్టర్స్ యాడ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఫిల్టర్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఫిల్టర్స్ ని వాడుకొని మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాలేజెస్ లో సీట్లని బెస్ట్ ఆర్డర్ లో ఎట్లా పెట్టుకోవాలి, ఏ ఆర్డర్ లో పెట్టుకుంటే నా కాలేజ్ వస్తుంది అనేది నేను ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రజెంట్ మీకు ఇచ్చింది అయితే నేను ఓసీ బాయ్స్ ఆధారంగా ఇచ్చాను. ఎప్పుడైనా మీకు టాప్ కాలేజ్ కావాలంటే మీరు ఓసీ బాయ్స్ యొక్క ఆధారంగా, అంటే ఓసీ బాయ్స్ ఆధారంగానే ఎందుకు తీసుకోవాలి సార్ అంటే, దిస్ ఇస్ జనరల్ కోటా. అంటే ఇందులో ఎస్సీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరు కూడా ఇందులో సీట్లు పొందొచ్చు. ఇది అన్రిజర్వ్డ్ కింద వస్తుంది అనమాట 70% లో. అంటే 15% అన్రిజర్వ్డ్ వేరే ఉంటుంది. ఈ ఓసీలో ఏంటంటే ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇందులో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో గురించి కూడా సీట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఎలా ఇస్తాడంటే, ఫస్ట్ ఆప్షన్ చూస్తాడు. ఈ ఫస్ట్ ఆప్షన్ లో నీకు జనరల్ కేటగిరీలో ఏమన్నా వస్తుందా చెక్ చేస్తాడు. రావట్లేదు అనుకోండి, అప్పుడు మీ కేటగిరీలో అంటే ఒకవేళ ఎస్టీ స్టూడెంట్ అనుకో, ఎస్టీ కేటగిరీలో సీట్ వస్తుందా లేదా అని చెక్ చేస్తాడు. ఇట్లా ఈ విధంగా ఫిల్ చేయడం జరుగుతుంది సీట్లు. అంటే రెండిట్లో చెక్ చేస్తాడు, జనరల్ లో చెక్ చేస్తాడు, ఎస్టీ కేటగిరీలో కూడా చెక్ చేస్తాడు, లేదా జనరల్ లో చెక్ చేస్తాడు. నువ్వు బీసీ స్టూడెంట్ అయితే బీసీ కేటగిరీలో కూడా చెక్ చేస్తాడు. ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో వస్తే నీకు ఇస్తాడు, రెండిట్లో రాకపోతే ఆ కాలేజీలో సీట్ నీకు ఇవ్వడం అనమాట. సో ఆ విధంగా ఈ ఓసీకి సంబంధించిన దాంట్లో అన్ని రకాల కేటగిరీల్లో సీట్లు పొందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ ఓసీ బాయ్స్ అనేది మీరు ఇంక్రీజింగ్ ఆర్డర్ లో, అంటే సార్ నాకు సిఎస్సి కావాలి సార్ అని అనుకుంటే మీరు సింపుల్ గా సిఎస్సిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇగో ఇవన్నీ వచ్చినాయి. అంటే రకరకాలుగా మీరు దీన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటే, మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు దాన్ని మీకు ఇక్కడ కూడా పెడతాను, ఏది టాప్ చార్ట్ లో కూడా పెడతాను. ఒకసారి చూడండి అమ్మా. సో ఐఎమ్ కీపింగ్ దిస్ ఇన్ ద టాప్ చార్ట్. ఎక్సెల్ షీట్ అని ఉంటుంది చూసుకోండి. అయితే మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు ఎక్సెల్ షీట్ రాదు, గూగుల్ షీట్ వస్తుంది. ఆ గూగుల్ షీట్ ని మీరు ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్. సో ఇప్పుడు దీన్ని నేను పిన్ చేశాను, ఒకసారి చూడండి అమ్మా. పిన్ చేశాను, మీరు దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు మిమ్మల్ని మొబైల్ నెంబర్ ఓటీపీ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఓటీపీ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు డౌన్లోడ్ యాజ్ ద గూగుల్ షీట్ అని చెప్పి డౌన్లోడ్ చేయండి. అప్పుడు ఇది గూగుల్ షీట్ లాగా డౌన్లోడ్ అయింది.
ఒకవేళ కొంతమంది మొబైల్స్ లో గూగుల్ షీట్ కి సంబంధించిన యాప్ లేకపోతే మీకు ఇట్లా ఓపెన్ కాదు. బట్ ల్యాప్టాప్స్ లో కానీ ట్యాబ్స్ లో కానీ దాదాపుగా ఎక్సెల్ షీట్ లోపల ఉంటది కాబట్టి ఇన్బిల్ట్ గానే మీకు డైరెక్ట్ గా ఓపెన్ అయ్యింది. మైక్రోసాఫ్ట్ ఉండాలన్నమాట దీనికి, ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ ఉండాలి. సరే, ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఏయూ రీజియన్ లో ఉన్న కాలేజెస్ కావాలని నువ్వు కోరుకున్నావు అనుకో, 1 by 1 మాట్లాడుకుంటా పోదాం. సార్ నాకు ఏయూ రీజియన్ లో ఉన్న కాలేజెస్ కావాలి. సో ఇక్కడ రీజియన్ అని ఉంది కదా, ఈ రీజియన్ దగ్గర ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద వైట్ బాక్స్ మీద క్లిక్ చేయి. క్లిక్ చేస్తే నీకు ఇక్కడ ఏయూ, ఎస్వియు, స్టేట్ వైడ్, ఎస్డబ్ల్యూ అంటే స్టేట్ వైడ్ మొత్తం వచ్చినాయి. ఈ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే అన్ని డీసెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు నీకు ఓన్లీ ఏయూ కావాలి కదా, ఏయూ మీద క్లిక్ చేయి. క్లిక్ చేసి ఓకే కొట్టావనుకో, నీకు ఏయూ రీజియన్ లో ఉన్న కాలేజెస్ మాత్రమే వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటండి, ఓన్లీ ఏయూ కనపడుతుంది చూసారా, ఏయూ రీజియన్ లో ఉన్న కాలేజెస్ మాత్రమే వస్తాయి. సరే సార్, నాకు ఏయూ రీజియన్ లో కూడా ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి లేదా వైజాగ్ లో ఉన్నాయి మాత్రమే కావాలి సార్, విశాఖపట్నం. సో మీరు ఇక్కడ డిస్టిక్ అని ఉంది చూసారా, డిస్టిక్, ఈ డిస్టిక్ దగ్గర ఉన్న దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద కొడితే అన్ని అన్సెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు విశాఖపట్నం విఎస్పి అని ఉంది, విశాఖపట్నం విఎస్పి మీద క్లిక్ చేస్తే ఓకే కొడితే నీకు ఏ రీజియన్ లో ఉన్న విశాఖపట్నంకు సంబంధించిన కాలేజెస్ అన్ని కూడా ఆర్డర్ వైజ్ గా వచ్చినాయి. సార్ దీంట్లో కూడా మళ్ళీ నాకు కంప్యూటర్ సైన్స్ దానికి సంబంధించిన స్పెషలైజేషన్సే కావాలి, మిగతా బ్రాంచెస్ వద్దనుకున్నాం అనుకో, ఇందులోకి వెళ్ళు, ఏది బ్రాంచ్ కోడ్ అని ఉంది దీంట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయి. క్లిక్ చేసి అన్సెలెక్ట్ చేయి. అన్సెలెక్ట్ చేస్తే అన్ని డీసెలెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నీకు కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన బ్రాంచ్లు మాత్రమే సెలెక్ట్ చేసుకో. ఏఐ కంప్యూటర్ సైన్స్, ఏఐడి కంప్యూటర్ సైన్స్, ఏఐఎం కంప్యూటర్ సైన్స్, తర్వాత సిఏఐ కూడా వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత సిఎస్సి, తర్వాత సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఓ, ఇట్లా అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఏది కంప్యూటర్ సైన్స్ కి. సార్ నాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా కావాలి సార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా సెలెక్ట్ చేసుకున్నావు. తర్వాత ఓకే కొట్టేసావు. ఓకే కొట్టేస్తే ఇప్పుడు నీకు సిఎస్సికి రిలేటెడ్ గా ఉన్నాయి మాత్రమే వస్తాయి, ఇక వేరే ఏమి రావు నీకు. ఇక్కడ ఓన్లీ సిఎస్సికి రిలేటెడ్ గా ఉన్నాయి వస్తాయి. వచ్చిన తర్వాత సార్ నాకు ఇది ఓసీ బాయ్స్ కి అనుగుణంగా కాదు, ఓసీ బాయ్స్ కి ఇక్కడ నేనేం చేశా, ఓసీ బాయ్స్ కి అనుగుణంగా దీన్ని నేను అరేంజ్ చేశా. సార్ నేను ఓసీ కాదు సార్, నేను బీసీ లేదా ఎస్సీ సార్, నేను ఎస్సీ బాయ్ని సార్ అంటే ఇక్కడ ఎస్సీ బాయ్ ఉంది కదా, ఎస్సీ బాయ్ మీద క్లిక్ చేయి. క్లిక్ చేసి ఇక్కడ పైన సార్ట్ స్మాల్ టు లార్జెస్ట్ అని ఉంది, సార్ట్ స్మాల్ టు లార్జెస్ట్ దీని మీద కొట్టేసాయి. కొట్టేస్తే ఇప్పుడు ఏమైంది, ఓసీ బాయ్స్ కి అనుగుణంగా కాదు, ఎస్సీ బాయ్స్ కి అనుగుణంగా ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎస్సీ బాయ్స్ ఫస్ట్ ర్యాంక్ ఎంత ఉందండి, 4194 దగ్గర ఏయూలో, విశాఖపట్నం ఏయూలో సిఎస్సి దగ్గర కట్ అయింది. దాని తర్వాత 23,703 దగ్గర గాయత్రి విద్యా పరిషత్లో కట్ అయింది, 23,000 దగ్గర సిఎస్సి. దాని తర్వాత దీంట్లోనే గాయత్రి విద్యా పరిషత్లోనే సిఎస్ఎం 25,725 దగ్గర 27 దగ్గర కట్ అయింది. దాంట్లో మళ్ళీ గాయత్రిలోనే జీవీపీలోనే సిఎస్డి డాటా సైన్స్ 31,800 దగ్గర కట్ అయింది. తర్వాత ఏఈలో ఇన్ఫర్మేషన్ 33,000 దగ్గర కట్ అయింది. దాని తర్వాత గాయత్రిలో ఇన్ఫర్మేషన్ 48,900 దగ్గర కట్ అయింది. తర్వాత బీసీఈటి దీంట్లో సిఎస్డి 51,400 దగ్గర కట్ అయింది. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ లో సిఎస్సి ఇక్కడ 51,700 దగ్గర కట్ అయింది. ఇట్లా మీరు ఎస్సీ బాయ్స్ కి సంబంధించి చూసుకోవచ్చు. సార్ నాకు ఎస్సీ బాయ్స్ కాదు సార్, నేను బీసీబీ బాయ్ సార్. సరే బీసీబీ బాయ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయి. క్లిక్ చేస్తే ఇక్కడ సార్ట్ స్మాల్ టు లార్జెస్ట్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది యాజ్ పర్ ద బీసీబీ బాయ్స్ కిందకి మారిపోయింది. అంటే 2,524 దగ్గర ఏఈలో సిఎస్సికి కట్ అయింది. తర్వాత 4,140 దగ్గర జీవీపీలో సిఎస్సి కట్ అయింది. ఇలా ఓసీ బాయ్స్ కి సంబంధించింది వస్తుంది. అట్లనే మా బీసీబీ బాయ్స్ కి సంబంధించింది వచ్చింది. అట్లా నాకు ఈడబ్ల్యూఎస్ కావాలనుకోండి, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కావాలి నాకు. సార్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్, సార్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ దగ్గర ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తా. ఇక్కడ క్లిక్ చేసి ఇది రావట్లేదు, ఎందుకంటే చాలా సార్లు నేను మార్చాను కాబట్టి రావట్లేదు. అంటే మీరు ఒకదాన్ని 10-20 సార్లు మార్చొద్దు, మారిస్తే అది పని చేయదు. సరే నేను ఒక పని చేస్తా, దీంతో క్లిక్ చేస్తే వస్తుంది. ఇప్పుడు స్మాల్ టు లార్జెస్ట్ అని ఉందా, దీని మీద కొట్టా అంటే ఇది ఇప్పుడు ఓసీ గర్ల్స్ కి ఆధారంగా ఇది అయిందనమాట, ఓసీ గర్ల్స్ ఆధారంగా. సో ఇక్కడ చూసుకోండి, ఏఈలో 1920 దగ్గర ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కి వచ్చింది సిఎస్సి. తర్వాత గాయత్రిలో 388 దగ్గర సిఎస్సి కట్ అయింది.
తర్వాత గాయత్రిలోనే సిఎస్ఎం ఎక్కడ కట్ అయింది, గాయత్రిలోనే సిఎస్డి ఎక్కడ కట్ అయింది. తర్వాత ఏయులో ఇన్ఫర్మేషన్, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండి. ఏయుసిఈఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించింది ఏయులోనే. ఎందుకంటే ఏయులో కొన్ని మాత్రమే మీకు అక్కడ ఉంటాయి, మిగతాయి కొన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ కూడా ఉంటాయి, చూసుకోండి. తర్వాత జీవీపీలో 19,000 దగ్గర ఏయులోనే అట్లా, జీపీలో 17,628 దగ్గర కట్ అయింది. తర్వాత విజ్ఞాన్ అనుకుంటా ఇది, విజ్ఞాన్లో. తర్వాత అనిల్లో 31,000 దగ్గర కట్ అయింది. తర్వాత విజ్ఞాన్లో సిఎస్డి 98,315 దగ్గర కట్ అయింది. ఎవరు సారీ ఇది బీసీయా, ఈడబ్ల్యూఎస్ కి 20,936 దగ్గర కట్ అయింది. ఇట్లా మీరు కావాల్సినట్టుగా దీన్ని మార్చుకోవచ్చు. సార్ ఇప్పుడు నేను ఏయు కిందికి రాను సార్, ఎస్వి కిందికి వస్తాను, నాకు స్టేట్ వైడ్ కావాలి, ఏయు కావాలి. ఇప్పుడు స్టేట్ వైడ్ ఏయు రెండు కావాలనుకోండి, ఇక్కడ ఉంది కదా సార్, నాకు ఇది కాదు రీజియన్, ఇది రీజియన్. ఓకే, ఇది రీజియన్ మీద కొట్టాను. రీజియన్ మీద డీసెలెక్ట్ అని కొట్టేసి దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఓన్లీ ఏయు సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఏయు వచ్చింది. మీకు ఇప్పుడు ఎస్వియు కావాలనుకోండి, మీరు దీన్ని క్లోజ్ చేయండి, సేవ్ చేయొద్దు, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తా, దీన్ని క్లోజ్ చేస్తా, డోంట్ సేవ్ అని కొట్టండి. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ నేను చేసినవన్నీ సేవ్ అయితే, డోంట్ సేవ్ అని కొట్టాను, కొట్టి మళ్ళీ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అయ్యింది, మనకి షీట్ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది. ఈ ఫ్రెష్గా ఓపెన్ అయిన దాంట్లో మళ్ళీ నేను ఈ రీజియన్ కొడితే నాకు అన్ని మళ్ళీ కనపడతాయి. ఇప్పుడు సెలెక్ట్ ఆల్ మీద డీసెలెక్ట్ చేసి, నాకు సార్ ఏయు కావాలి, స్టేట్ వైడ్ కూడా కావాలి సార్, ఏయు కావాలి, స్టేట్ వైడ్ కూడా కావాలి సార్, ఓకే కొడితే అప్పుడు నీకు ఏయు స్టేట్ వైడ్, ఎందుకంటే ఎస్ఆర్ఎం ఏపీ, విట్ ఏపీ స్టేట్ వైడ్కి వస్తాయి. ఇవి అంటే ఓన్లీ ఏయు రీజియన్ అని కాదు, అన్నిటికి కూడా ఇక్కడ సేమ్ ఉంటుంది రిజర్వేషన్ సిస్టంలో, అంటే లోకల్ నాన్ లోకల్లో స్టేట్ వైడ్ కింద. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇందులో కూడా నాకు ఓసీ బాయ్స్ ఆధారంగా కావాలంటే ఓసీ బాయ్స్ ఆధారంగా, ఎస్సీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఇట్లా మీకు నచ్చిన కేటగిరీ వైజ్గా మీరు చేసుకోవచ్చు. సార్ నాకు ఏయుది కాదు సార్, నాకు ఇంకా వేరేది కావాలి సార్, ఎస్వి కావాలి, స్టేట్ వైడ్ కావాలి సార్ అని అనుకుంటే ఓకే కొట్టామనుకో, ఇక్కడ స్టేట్ వైడ్ అండ్ ఎస్వియు వాటి ఆధారంగా ఇది చేంజ్ చేయబడుతుంది అనమాట. సో కాబట్టి పిల్లలు, ఈ లిస్ట్ ఏదైతే ఇప్పుడు మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నానో, ఇది మీరు ఎవరికన్నా ఒక 5,000 కట్టారు, 4,000 కట్టారు మెంటర్షిప్ కోసం, మీకు మంచి ఆర్డర్ పెట్టిస్తా అని అన్నా కానీ వాళ్ళ దగ్గర లిస్ట్ అనేది సపరేట్గా ఉండదు. దిస్ ఇస్ ద లిస్ట్. ఇప్పుడు నేను ఎట్లయితే తయారు చేశానో, నేను తయారు చేసి మీకు ఫ్రీగా ఇచ్చి మీరు చేసుకోండి అమ్మా. ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ క్యాండిడేట్కి, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. సార్ నేను డిస్టిక్లోనే జాయిన్ అవుతా, నాకు వైజాగే కావాలి, నాకు తూర్పు గోదావరి కావాలి, నాకు లేదా అనంతపురమే కావాలి సార్, ఇట్లా అనుకునే పిల్లలు ఉంటారు. సో మీరు డిస్టిక్ వైజ్గా కావాలంటే డిస్టిక్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్రాంచ్ కావాలనుకుంటే బ్రాంచ్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు, రీజియన్ కావాలంటే రీజియన్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు, కేటగిరీ వైజ్గా కూడా మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరినో అడగాల్సిన అవసరం లేదు, మీరు సొంతంగా ఇక్కడ ఉన్న ఫిల్టర్స్ నేను తయారు చేసినది, గవర్నమెంట్ ఇవ్వలే, పీడిఎఫ్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చింది పీడిఎఫ్ ఫార్మాట్ లో. సో పీడిఎఫ్ ని ఎక్సెల్ షీట్ లాగా కన్వర్ట్ చేసి ఎక్సెల్ షీట్ కి ఫిల్టర్స్ పెట్టా, ఎక్సెల్ షీట్ కి ఫిల్టర్స్ పెట్టి ప్రతి కేటగిరీకి కలర్స్ పెట్టా. ఎందుకంటే మీరు ఇట్లా స్క్రోల్ చేసుకుంటా పోతా అంటే మళ్ళీ ఏ కాలం మీదో తెలియదు మీకు, అంత కొంతమంది వైట్ కలర్ లో ఇస్తారు, మీకు అది అర్థం కాదు. ఇక్కడ నేనేం చేస్తా, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క కలర్ పెట్టా, సచ్ దట్ మీరు ఎట్లా స్క్రోల్ చేసినా కానీ, ఎంతగానో స్క్రోల్ చేసినా కానీ ఇక్కడ మీకు ప్రాబ్లం ఉండదు. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మీరు ఈ ఎక్సెల్ షీట్ ని వాడుకొని మీ ర్యాంక్స్ ఎంతకి, ఏ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది మీరు ఏ క్లాస్గా దీని ద్వారాగా తెలుసుకోవచ్చు. ఓకేనా అండి, ఓకేనా. సో ఈ విధంగా చూసుకోండి. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ ఛానల్ తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు మీకు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ ఆల్, సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్.